చంద్రబాబు నాయుడు గారికి ఫీలర్ వదలడం అలవాటు కదా, అలా ఫీలర్ వదిలారు అనేటువంటిది కూడా, ఎందుకంటే వాళ్ళ అనుకూల మీడియాలోనే ఈ చర్చ వచ్చింది కాబట్టి అదేమన్నా ఫీలర్ ఏమో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక మరో అంశం అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి పిపిపి పాలసీ 2026 మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే విద్య, వైద్యం, తాగునీరు, రవాణా వంటి సామాజిక సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగడం, యూజర్ ఛార్జీలకు అవకాశం కల్పించడం మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 2026 ఆగస్టు 6న పిపిపి పాలసీ 2026కు ఆమోదం తెలిపింది. ఆగస్టు 10న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా GOMS నెంబర్ 74 జారీ చేసినట్టుగా పాలసీ వివరాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చెత్త మీద పన్నేసింది అని చాలా దారుణంగా మాట్లాడినటువంటి విషయం. సో ఇప్పుడు యూజర్ ఛార్జీలు అంటూ మరి వీళ్ళు చేస్తుంది ఏంటి? ఓ పక్కన ఏంటంటే పేదవాళ్ళు BPL వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనేమో బోజర్ ఛార్జీలు అంటాం కదా, వాటితోటి వాళ్ళ మీద బాధలు నడుస్తుంటే నాణ్యమైన మందు పేరుతో పేదవాడికి బోజర్ ఛార్జీలని ఒక పక్క నుంచి వాళ్ళని బాధేస్తున్నారు. ఇక ఇప్పుడు మధ్యతరగతిని యూజర్ ఛార్జీల పేరుతో బాధేసే ఒక ప్రోగ్రామ్ కి ఇది శ్రీకారం చుడుతున్నారు అనేటువంటిది. గతంలో అసలు చెత్త మీద వైసీపీ చెత్త పన్ను వేసింది అంటూ చాలా తీవ్రంగా విమర్శించినటువంటి బయట ఒకసారి చూద్దాం. బయట ఉంటే ప్లే చేయండి. ప్రసాద్ గారు అదే బయట చూస్తున్నారు, ఈ లోపు మీరు ఒకసారి చెప్పండి. అవునండి, అవును. సో చర్చించుకోవాలి. అట్లాగే మనం యూజర్ చార్జెస్ వాడు సామాన్య ప్రజలను ఎలా చంపాలని చూసుకుంటాడు. ఆ సందర్భంగా అలాగే ఈ జగన్ ప్రభుత్వం వచ్చేసిన బీసీసీ వ్యతిరేకించిన తీసేసారు. 20 వచ్చేసారు వచ్చి ఈ పనిచేసుకుంటాం. విశ్లేషణ విషయంలో సమక్షంలో దీన్ని ఆలోచించిన మొత్తం అనాలిసిస్ చేసేసారు. ఏమి చేసినా ప్రజలు చూస్తూ చేసేది బాగా చేసిన అవకాశాలు ఎవరైనా ఒక ప్రారంభికంగా విద్యా ఈ బాల్య నష్టం తిలక్ గారు అదే తిలక్ గారు తాగునీరు, ప్రభుత్వ వైద్యం, విద్య వంటి మౌలిక సామాజిక హక్కులకు సంబంధించిన సేవల్లో కమర్షియల్ వైబిలిటీ అనేటువంటిది ప్రమాణంగా తీసుకుంటే పేదలు, దిగువ మధ్య తరగతి మీద భారం పడే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ కొత్త పిపిపి మోడల్ యూజర్ ఛార్జీల పద్ధతి ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలా చూస్తారు?
ప్రజల ఆదాయాన్ని పెరిగింది, శక్తి అంతా పెరిగింది. ఆదాయాన్ని ఎక్కడ ప్రజల తెలుసుకోవడం నా పరిస్థితి, లేదా ప్రజలు తెలుసుకోవడం పరిస్థితి. ఇదే ఇంత మంచిగా ఉంటుందా లేదా ప్రజలకు వచ్చే వాళ్ళకు వచ్చే ఆదాయం ఉంటుందా? అది ఎక్కడ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ప్రవృత్తి అంటారు. ఏ విధంగా ప్రజలు కూడా దోచుకుంటానండి. ఎంత వీళ్ళే నిత్యావసరాలు ప్రైవేట్ సర్వీసులు అప్లై చేసి వాటిని దోచుకున్నాక ఇష్టాలైతే ఉంటుంది. ప్రజలు ఎవరు చెప్పుకోవాలని తెలియక మరింతగా తప్ప. అదే ఇప్పుడు ఏంటంటే 51% ఇది ఆస్తిలో ఇది ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, నీటి ప్రాజెక్ట్ వీటన్నిటిలో కూడా 51% ఆస్తిని ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు అని, వాళ్ళు యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తారు అనేలాగా ఇది ఫ్రేమ్ చేస్తున్నారు, ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది అనేటువంటిది. ఫైనల్ గా ప్రసాద్ గారు కంక్లూజన్. సమాధానం అతనే ఇష్టం. జగన్మోహన్ చారిటీ చేసేది ఈ పెట్టుబడుల ఎలా ప్రజలు మనం చేసేది ప్రభుత్వం వ్యతిరేకించడం, దాన్ని సక్రమంగా కూర్చోబెట్టింది. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తే ఎవరు చూడాలి.